नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं शेख इस्माइल। आदिलाबाद विधायक पायल शंकर ने कहा है कि कृष्ण अष्टमी का उत्सव पूरी दुनिया में मनाया जा रहा है। श्री कृष्ण अष्टमी के अवसर पर सोमवार को इस्कॉन मंदिर यादव समाज में विशेष पूजा अर्चना की गई। इस अवसर पर उन्होंने कहा है कि भगवत गीता ने दुनिया की मानवता को बताया है कि उन्हें अपना जीवन कैसे आगे बढ़ाना है। याद दिलाया गया है कि श्री कृष्ण अष्टमी का जन्म दिन समारोह जो पहले केवल कुछ देशों तक ही सीमित था, अब दुनिया भर के सभी देशों में मनाया जाने लगा है। उन्होंने कहा है कि इस्कॉन के तत्वावधान में किए जा रहे हैं कार्यक्रम बहुत ही शानदार है। इस्कॉन के तत्वावधान में हिंदू भाइयों ने बड़े धूमधाम से समारोह में भाग लिया और उन्होंने हमें याद दिलाया है कि हमें मिलकर अपने धर्म की रक्षा करने की जरूरत है। वो धर्म हमारी रक्षा करेगा। कार्यक्रम में नेता विजय, अशोक रेड्डी, मयूर चंद्र, श्रीनिवास यादव, मुकुंद, विशाल, नरेश, नागेश, मुकेरा, श्रीनिवास, राजू और अन्य ने भाग लिया। తప్పులైనంత కాడికి హాని మనకు ఈ ఇస్కాన్ ఉంటాం అన్న ఎంత జరిగింది అరే फोटो तिकून जाणार आहे कुठून काढतं लोकेशन काम आहे तर గారికి ఆదినాథ్ గారికి ఆర్డీఓ రమేష్ గారికి కృష్ణయాదవ్ గారికి కృష్ణాష్టమి సందర్భంగా హిందూ సోదరులందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ప్రపంచంలో మానవాళికి తమ జీవితాన్ని ఏ రకంగా కొనసాగించాలనేది ఈ యొక్క భగవద్గీత ప్రపంచానికే ఆదర్శమైనటువంటి సందర్భంలో గతంలో కేవలం కొన్ని దేశాల మట్టుకే పరిమితమైనటువంటి కృష్ణాష్టమి యొక్క వేడుకలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు చాలా దేశాలలో ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రత్యేకంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు చాలా గొప్ప కార్యక్రమాలు. ఇక్కడ ఈరోజు చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా భక్తులంతా కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క పండుగను జరుపుకోవడం, ప్రపంచ దేశాలు ఆచరిస్తున్నటువంటి మన విధానాన్ని, మన సాంప్రదాయాన్ని మన దగ్గర మాత్రం ఇంకా రకరకాల కొన్ని ఆలోచనలతోని రకరకాల మతాలు మన దేశంలోకి ఏ రకంగా ప్రవేశిస్తున్నాయో మనమందరం కూడా చూస్తున్నాం. మనమంతా కలిసి మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన ధర్మాన్ని మనం కాపాడుకున్నప్పుడే ఆ ధర్మం మనల్ని కాపాడుతుందన్న ఒక సూత్రాన్ని మనం బలంగా నమ్ముకోవాలి. మరి అదేవిధంగా ఇస్కాన్ చేస్తున్నటువంటి సేవలు, ఆ యొక్క సంస్థ చేస్తున్నటువంటి సేవలను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని దేశాలలో జరిగింది.
మొన్న జరిగినటువంటి బంగ్లాదేశ్లో ఏ ఇస్కాన్ సంస్థనైతే ఏ చేతులతోనైతే లక్షల మందికి వాళ్ళ ఆకలిని తీర్చినా కూడా ఒక క్రూరమైనటువంటి రాక్షస మనస్తత్వంతో బంగ్లాదేశ్లో ఇస్కాన్ టెంపుల్పై జరిగినటువంటి దాడిని యావత్ ప్రపంచమంతా కూడా ఖండించింది. మరొక్కసారి ఇస్కాన్ సంస్థలో పనిచేస్తున్నటువంటి సభ్యులు వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఆ యొక్క కృష్ణ భగవాన్ యొక్క కరుణ కటాక్షములు మనందరిపై ఉండాలని, ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ కష్టాలు రాకుండా ఆ యొక్క కృష్ణ భగవానుడు మనందరినీ చల్లంగా చూడాలని అందరి తరపున మరొకసారి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.